అండి అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుంది. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలునైనా నిలిచిన వారికి నీ చుచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా. వాక్యం ద్వారాగా ప్రభా అనేక ఆత్మలను రక్షించబడటం సహాయం చే ప్రభా. మా ప్రభా రక్షణ భాగ్యమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. వాక్యమును అనుసరించే భాగ్యమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉండటకు సహాయం చే ప్రభా. సిద్ధపాటు కలిగే హృదయమును దయచే ప్రభా. ప్రభా మా మార్గమును సరళము చేయుటకు నువ్వు సిద్ధపడి ఉన్నావు నాయన ప్రభా. మేము మార్గములు తప్పిపోచున్నామేమో ప్రభా. మేము నిలకడగలిగి నీ వాక్యంలో ఉండుటకు సహాయం చే ప్రభా. ఏ వాక్యం అయితే విద్దపోచున్నామో నాయన ప్రభా, ఆ వాక్యంను అనుసరించే భాగ్యమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 66:12 నుంచి ఇలాగూ వ్రాయబడి ఉన్నదండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనుల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాచేతును. మీరు చక్కని చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఏమని అంటున్నాడు ఇక్కడ? యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె మీ సమాధానము ఆమె యొద్దకు వచ్చును. ఈ రోజుల్లో ఎవరి గృహంలోనైనా సమాధానం ఉన్నదా? ఎవరి గృహాలలోనే శాంతి ఉన్నదా? ఎవరి గృహాలలోనైనా సరే ఎవరి మనుషుల్లోనూ కూడా శాంతి లేదు. కానీ మోకరించి ప్రార్థన చేస్తే అది ఎలా వచ్చును అని అన్నాడు. ఆలకించుడి, నది వలె సమాధానము మీ యొద్దకి వచ్చును అని అన్నాడు. నేను ఎవరు పారచేస్తానన్నాడు? దేవుడు మీ యొద్దకి నేను పారచేతునని అన్నాడు. మీరు జనుల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వల్ల మీ యొద్దకు దానిని రాచేతును అంటున్నాడు. ఏంటది? సమాధానము మన యొద్దకి నది ప్రవాహము వలె పారచేతును అని అంటున్నాడు. మనం ఇప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే మనము చంకని ఎత్తుకున్నట్టుగానే మనకి సమాధానమును కలగచేస్తానని అంటున్నాడు. మన దేవుడు మనలను ఓదార్చేవాడే కానీ తప్ప శ్రమలను గురి చేసేవాడైతే కాదు. కానీ సమాధానము లేదు కాబట్టి దేవుడు ఎలా అంటున్నాడు? ఆమె యొద్దకు ఒడ్డు వలె జల ప్రవాహముల వలె వచ్చును. ఆమె సమాధానము చంకని పెట్టుకుని పారపొర్లును అని అంటున్నాడు. మనము చంకను పెట్టుకున్నామని అంటున్నాడు. ఈ మోకాళ్ళ మీద ఆడి పాడేదరు అని అంటున్నాడు. సమాధానముతో ఎలాగో ఆడి పాడేదరు అని అంటున్నాడు. 13వ అధ్యాయం చూద్దాం. ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు అని అన్నాడు. అంటే సమాధానం లేని వారికి ఈ దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఒకరి తల్లి ఎలాగో ఆదరించినో నేను కూడా మిమ్మల్ని అలాగే ఆదరించేదని అని అంటున్నాడు. సమాధానం లేదు. ఎవరి గృహాలలో కూడా ఈ రోజుల్లో సమాధానం లేదు, మనశ్శాంతి లేదు. ఎవరి గృహాలు కానీ ఏంటంటే ఏదో బ్రతికేస్తున్నాము, ఏదో ఉన్నాము కదా, ప్రాణంతో జీవిస్తున్నాము కదా, అందుకని మనం బ్రతికేయాలి అన్నట్టుగానే జీవిస్తున్నారు తప్ప కానీ ఎవరి హృదయాలలోనూ కూడా సమాధానం. కానీ దేవుడు ఏమన్నాడు? ఒకరి తల్లి ఎలాగో ఆదరించినో నేను కూడా మిమ్ములను అలాగే ఆదరిస్తానని అంటున్నాడు. మన బిడ్డలను మనం ఎలా చేరదీస్తామో, మనము దేవుని బిడ్డలం కదా, మరి దేవుడు మనలను విడిచిపెట్టేస్తాడంటాడా? విడిచిపెట్టాడు కదా. మన బిడ్డలను మనం ఎలాగైతే చేరదీస్తున్నామో దేవుడు కూడా మనలను అలాగే చేరదీసి మనకి సమాధానమును కలగజేస్తానంటున్నాడు, ఆదరిస్తానంటున్నాడు. మిమ్మల్ని ఆదరించింది కానీ అది ఎక్కడ దొరికినానని? యెరూషలేములోను మాత్రమే ఆదరింపబడినన్నాడు. మీరు చూచుచుండగా మీ హృదయము ఉల్లాసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్తము బలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. మీరు చూచుచుండగా ఏమి జరుగును? మీ హృదయం ఉల్లాసించునని అన్నాడు. మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును అని అన్నాడు. లేత గడ్డి ఎలా ఉంటుంది? చిన్న చిగురు ఇలా ఇస్తే అలాగే ఉంటుంది. మన ఎముకలకు కూడా దేవుడు అలాగే సత్తువుని కలగజేస్తానంటున్నాడు. మనలను ఆదరించి, మనలను సేద తీర్చి, మనలను సమాధానపరిచి, మన ఎముకలకును మన హృదయములకు కూడా ఉల్లాసపరుస్తానంటున్నాడు. మన ఎముకలకు తన బలమునిస్తానంటున్నాడు. లేత గడ్డి వలె ఆయన
సేవకుల ఎడల కనుపరచబడును అని అన్నాడు. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును అని అన్నాడు. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును అని అన్నాడు. దేవుడు ఎవరి ఎదుట కోపము చూపిస్తానన్నాడు? శత్రువుల ఎడల. మనకు కనిపించిన కొంతమంది శత్రువులు ఉంటారు, కనపడిన వారు చాలా ఎక్కువ మంది ఉంటారు. వారందరి మీద కూడా దేవుడు ఆదరించి మనలను సేద తీర్చి ఆయన వారందరి నుంచి కూడా తప్పిస్తానన్నాడు, వారందరి నుంచి కూడా విడిపిస్తానని అన్నాడు. కానీ ఏం చేయమని అన్నాడు? మోకరించి ప్రార్థన చేయమని అన్నాడు. అప్పుడు మన ఎముకలకు మన హృదయములకు కూడా ఉల్లాసము కలుగును అన్నాడు. మన శత్రువుల నుండి కూడా విడిపిస్తానన్నాడు. 15వ అధ్యాయం చూద్దామండి. ఆలకించుడి, మహాకోపంతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములను తుఫానుల వలె త్వరపడుచున్నవి అని. ఎలాగ వస్తున్నాడు దేవుడు? ఆలకించుడి, మహాకోపంతో ప్రకాశము చేయుట అగ్ని జ్వాలలతో గద్దిస్తానంటున్నాడు. యెహోవా అగ్ని రూపంలో వచ్చుచున్నాడన్న. రథముల మీదనో తుఫానుల మీదనో త్వరపడి వచ్చుచున్నాడు. దేవుడు వస్తున్నాడు అని అంటున్నారు. కానీ ఎవరు ఎలా వస్తున్నారు? ఎవరు వింటున్నారు? ఎప్పుడు వస్తాడే? ఎప్పుడో వచ్చేదానికి ఇప్పటి నుంచే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి కానీ అంటున్నారు. కానీ ఇప్పటి నుంచే మనము సిద్ధపాటుని కలిగి ఉండాలి. ఇక్కడ సిద్ధపాటు లేకుండా మనం ఒక ఊరు వెళ్ళాలని అనుకుంటున్నాం. మనం సపోజ్ వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఎన్ని సిద్ధపాటుని కలిగి ఉంటాము? వెళ్ళడానికి కొత్త వస్త్రములు చూసుకుంటాము, మంచి పౌడర్ రాసుకుంటాము, తలదూకుంటాము, మన వస్త్రములను ధరించుకుని అప్పుడు మన బ్యాగ్ తగిలించుకుంటాము, డబ్బులు పెట్టుకుంటాం, ఫోన్లు పెట్టుకుంటాము. ఇవన్నీ కూడా పెట్టుకుని మనం సిద్ధపడి వెళతాము. కానీ దేవుని రాకడ కొరకు సిద్ధపాటును కలిగి ఉంటున్నామా? ప్రియ సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని రాకడ సమీపంలో ఆయన రథముల మీద వచ్చుచున్నాడు, అగ్ని జ్వాలల మీద వచ్చుచున్నాడు. ఆయన కానీ నిన్ను సేరదీస్తానని అన్నాడు, సమాధానపరుస్తానన్నాడు, తల్లి వలె ఆదరిస్తానన్నాడు. కానీ దేవుని రాకడ వచ్చుచున్నదని నువ్వు ఎప్పుడైనా గ్రహించుచున్నావా? దేవుని రాకడ వస్తున్నది అని అంటున్నారే, రావట్లేదని అన్నాడు. అగ్ని జ్వాలల వలె వస్తుందని అంటున్నాడు, రథముల మీద ఆయన వస్తానని అంటున్నాడు. మరి నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? ఎప్పుడైనా నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటున్నావా? వాక్యం వినడం కాదు, ఆదివారం వెళ్ళి ప్రార్థన చేయడం కాదు, శనివారం వెళ్ళి ప్రార్థన చేయడం కాదు, ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేయడం. కానీ నీ హృదయం ఎలా ఉన్నదని ఒక్కసారి గ్రహించుకున్నావా? నీకు సమాధానం లేదంటే నీ గృహంలో నీ హృదయం ఎలా ఉన్నదని ఒక్కసారి ఆలోచించుకుంటున్నావా? నీ మనసులో సమాధానం లేదంటే ఒక్కసారి ఆలోచించుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరులారా, ఎప్పుడైనా సరే మనను బట్టే దేవుడు మనకు తీర్పు తీరుస్తానన్నాడు, మన క్రియలను బట్టి తీర్పు తీరుస్తానన్నాడు. కానీ దేవుడు ఎలా వచ్చుచున్నాడు? ఆలకించమని అంటున్నాడు. మహాకోపంతో ప్రతీకారము చేయుటకు ఆయన వచ్చుచున్నాడు, అగ్ని జ్వాలల ఎదుట గద్దించుటకు వచ్చుచున్నాడు. యెహోవా అగ్ని రూపములను వచ్చుచున్నాడు, ఆయన రథముల మీదను తుఫాను వలె త్వరపడి వచ్చుచున్నాడు అని అన్నాడు. అగ్ని చేతను తమ ఖడ్గము చేతను అందరితో ఆయన వాద్యమాడుచున్నాడు. ఎలాగా? అగ్ని చేత ఆయన ఖడ్గము చేతను శరీరధారి అయి వ్యాజ్యమాడుచున్నాడు. యెహోవా చేత అనేకులు హతులవుదురు అని అంటున్నాడు. కానీ దేవుడు వస్తున్నాడని ఎవరికి కూడా భయం లేదు, భక్తి లేదు. కానీ ఆయన రథముల మీద వస్తానని అంటున్నాడు, ఆయన కోపాగ్ని చేత మనలను దహించి వేస్తానని. కానీ ఏమి కలిగి ఉండమని అంటున్నాడు? దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండమన్నాడు. మారు మనసును పొందమని అన్నాడు. అందరూ మారు మనసు పొందమని చెప్పుచున్నారు, కానీ ఎవరైనా మారు మనసు కలిగి ఉంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా దేవుని ఎరిగిన, దేవుని ప్రార్థించిన వారు లేరు, వాక్యం చెప్పిన వారు లేరు. ఎవరును కూడా ఎవరి స్వార్థాల కోసం వారే ఉపయోగించుకుంటున్నారు తప్పగానే దేవుడు నిజంగా వస్తాడేమో, ఈ గడియలోనే వస్తాడేమో, ఈ నిమిషమే వస్తాడేమో అని ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. కానీ ఎవరైనా సరే మనం ప్రతి ఒక్కరము కూడా, నీవు నేనునని కాదు, ప్రతి లోకమంతటి కూడా ఒకటే, దేవుని రాకడ సమీపంలో ఉన్నది. మారు మనసు కలిగి ఉండాలి, సిద్ధపాటును కలిగి ఉండాలి. ఆయన ఈ లోకంలోని లేఖనములను నెరవేర్చడానికి వచ్చాడు, కానీ ఆ లేఖనమును నెరవేర్చారు, మళ్ళీ వెళ్ళిపోయాడు. కానీ తిరిగి వచ్చేంత వరకు కూడా అతని జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవునిని జ్ఞాపకం చేసుకోమని ఆయన శరీరమును, ఆయన రొట్టెను మనకి ఇచ్చి ఉన్నాడు, ఆయన రక్తమును, ఆయన శరీరమును మనకి ఇచ్చిన జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ దేవుడు మరలా వస్తాడనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మరలా వస్తానని అంటున్నాడు. మరలా వచ్చేటప్పుడు నువ్వేమి కలిగి ఉంటున్నావు? నీ హృదయం ఎలా ఉన్నది? నీ మనసు ఎలా ఉన్నది? ఎప్పుడైనా గ్రహించుచున్నావా? ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరి. మనం చెప్పడం కాదు, మనం వినడం కాదు, కానీ దానిని గ్రహించాలి.
మనం దానిని మన మనసులో నుంచుకోవాలి. ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉండమన్నాడు. సమరస్త్రీ విశ్వాసముతో వస్త్రము ముట్టగానే ఆమె స్వస్థపడింది. కానీ నీ విశ్వాసమే నిన్ను రక్షించిన అన్నాడు. అలాగే నీ హృదయమును బట్టి నీకు తీర్పు తీర్చును. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటున్నావో లేదో ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. అప్పుడు దేవుడు నీకు సమాధానమునిస్తాడు, ఆయన చేరదీస్తాడు. తల్లిని ఆదరించినట్టు మన బిడ్డలను ఆదరించినట్టు మనల్ని కూడా ఆదరిస్తూ ఉంటాడు. ఆయన రథముల మీద వచ్చుచున్నాడు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఆయన యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు. సిద్ధపాటును కలిగి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినుచున్న వారికి, చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభువా. మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నాయన ప్రభ, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాలలో శాంతిని, సమాధానముని దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయముని దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచే ప్రభా. అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, స్వస్థపరిచిన ఆయన ప్రభా. బిడలేని బిడలు దయచే ప్రభా. గర్భిణీలకు సులువైన కను దయచే ప్రభా. యవనస్తులు యవనరాలను దీవించిన ఆయన ప్రభా. గ్రుడ్డివారిని ప్రభా. అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడని ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. మాకు తెలిసిన వారు కానీ తెలియని వారిని కూడా దీవించమని అడుగుతున్నాను ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. మా గ్రామాలని, మా సంఘాలను దీవించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభా, వారి వాహనములతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చు ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానం దయచే ప్రభా. అనేకమైన చోట్ల మీటింగ్స్ జరుగుతున్నావు నాయన ప్రభా. సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించిన ఆయన ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారిని కూడా ప్రభా దీవించిన ఆయన ప్రభా. వారికి శక్తిని, బలమును దయచే ప్రభా. పని లేక చాలామంది ఉన్నారు ప్రభా, వారందరికీ పని దయచే ప్రభా. వెళ్ళుచున్న వారిని, వచ్చుచున్న వారిని కూడా దీవించిన ఆయన ప్రభా. బిడ్డనైనా ప్రభా ప్రయాణం పెట్టుకున్నది నాయన ప్రభా. బిడ్డను ప్రయాణంలో తోడు నీడగా ఉండి నాయన ప్రభా. వారి మార్గము సరళము చేయ ప్రభా. సురక్షితంగా వెళ్ళుటకు సహాయం చేయ ప్రభా. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవయ్యున్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, నా కుటుంబము పైన సదాకాలముని కృప తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.